భయపడ్డారా? ఏషియా కప్ నుంచి పాకిస్తాన్ అవుట్ కాబోతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. యుఏఈతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడదంటూ ప్రస్తుతం పాకిస్తాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇండియాతో మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదంతో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ అంశానికి సంబంధించి రెఫరీని తొలగించాలంటూ పాకిస్తాన్ డిమాండ్ ని తెరమ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆ డిమాండ్ ని కొట్టి పారేస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నిర్ణయంతో టోర్నీ నుంచి తప్పుకోవాలని పీసీబీ నిర్ణయించింది. కాసేపట్లో యూఏఈతో పాకిస్తాన్ మ్యాచ్. ఇప్పటి వరకు హోటల్ నుంచి బయటికి రాలేదు పాకిస్తాన్ టీం అంటూ కూడా చర్చ జరుగుతోంది. బయటికి రారా? వచ్చే అవకాశం లేదా? ఉండిపోతారా? భయపడ్డారా? ఎందుకంటే పసికూలగా మాట్లాడుకుంటున్న దుబాయ్తో భయపడ్డారా? మ్యాచ్ ఓడిపోతారని చెప్పి భయం పట్టుకుందా? ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళకి అవకాశం. డూ ఆర్ డై అంటూ ఉంటారు కదా, డూ ఆర్ డై మ్యాచ్ వాళ్ళకి ఇది. ఎందుకంటే ఇటు గ్రూప్ ఏలో భారత్ ఇప్పటికే టాప్ ఫోర్లోకి రీచ్ అయిపోయింది. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఇక్కడ పాకిస్తాన్ నెక్స్ట్, ఆ తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ తర్వాత ఒమన్ ఉన్నాయి. ఇది డూ ఆర్ డై మ్యాచ్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు 3 మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. సో ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్కి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ గెలిస్తేనే అవకాశాలు ఉంటాయి. లేదా ఒకవేళ పాకిస్తాన్ ఆడకపోతే ఈ పాయింట్లు ఇటు పాకిస్తాన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్కి ఆ పాయింట్స్ షిఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు పాకిస్తాన్ భయపడిందా? ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఏదో బూచుగా చూపించాలి కదా, బూచుగా చూపించి తప్పించుకోవాలి కదా. బూచుగా చూపించి తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తోందా? అసలు ఇంతవరకు బయటకు రాలేదు అనే చర్చ జరుగుతూనే ఉంది. ఇంతవరకు కూడా బయటకు రాలేదు. అసలు ఏం జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి అప్డేట్ని ఫాలో చేసే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా అన్సర్టెనిటీ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నిన్న ప్రెస్ మీట్కి సంబంధించి కూడా రాలేదు, మాట్లాడలేదు. అండ్ ఈ రోజు ఈ మ్యాచ్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇప్పుడు 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాలి. 7 గంటల ఆ ప్రాంతంలో టాస్ జరగాలి, 7:30 ప్రాంతంలో. కానీ ఇప్పటి వరకు ఎక్కడ బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి భయపడిందా? భయం పట్టుకుందా? ఇటు భారత్తో తలపడలేమంటూ నిర్ణయించుకొని భయంతోనే బయటకు వచ్చేస్తోందా? లేకపోతే యూఏఈతో తలపడలేమని చెప్పి భయం పట్టుకుందా? ఎందుకంటే డూ ఆర్ డై మ్యాచ్గా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇప్పుడు ఏషియా కప్ నుంచి పాకిస్తాన్ అవుట్ ఎందుకు? ఏమంటోంది? స్పోర్ట్మెన్షిప్ ఏదో అన్నాడు కదా నిన్న. ఐ రిక్వెస్ట్ ఒక్కసారి నిన్న షాయిబ్ అఖ్తర్ కాదు, వాడవడాడు అఫ్రిది గారు నేను మాట్లాడిన స్టేట్మెంట్ ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఆ బయటని తీసుంచే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, शाहिद अफरीदी, कुड यू लिसन टू मी? मुझे सुन पा रहे हो क्या आपने? कल क्या बोल रहा था आपने? जो बोल रहा था ना स्पोर्ट्समैनशिप के बारे में, अब बताओ यार कौन है, किसका है स्पोर्ट्समैनशिप? कहां भाग गया तेरा टीम? क्यों बाहर नहीं आ रहा है? पूछो साला उनको, पूछो ना उनको, क्यों बाहर नहीं आ रहा उन लोग? डरा है क्या? डरे हुए हैं क्या आप लोग? डरा हुए हैं क्या? पूछो ना उनसे. ఏదో అన్నావు కదా స్పోర్ట్స్మెన్షిప్ అని చెప్పి, అడుగు ఇప్పుడు నీ టీంని అడుగు, ఎవరిది స్పోర్ట్స్మెన్షిప్? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు అడుగు, అడుగు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఇంతవరకు బయటకు రాలేదురా నీ టీం. ఒకసారి వెధవ ఈ పిచ్చి కుక్క నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ గురించి మాట్లాడగలరా? షేక్ హ్యాండ్ అనేది ఎక్కడ రూల్లో లేదని చెప్పి ఐసీసీ చెప్పుకొచ్చింది. నీకు ఇంకేమైనా ఉంటే కనుక, నీకేమైనా బుర్రపని చేస్తే ఆ రూల్ బుక్ ఉంటుంది కదా, కాస్త రిఫర్ చేసుకొని మాట్లాడు. అది కాకుండా దీన్ని బేస్ చేసుకొని ఈ పిచ్చి కుక్కలు, ఆ యూసఫ్ యుహానా వాడు మళ్ళీ మతం మారడం ఆ విషయాన్ని పక్కన పెడతాడు, దాని గురించి మాట్లాడుకోవట్లేదు. అది వాడి రైట్, వాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించుకున్నాడు. బట్ ఇదే సుహర్ కుమార్ యాదవ్ అంటావా? యూసఫ్ యుహానా, మొహమ్మద్ యూసఫ్, డూ యూ హ్యావ్ రైట్స్ టు సే దట్? నిన్న అంత మాట అంటావా? ఒకసారి शाहिद अफरीदी, अरे शाहिद अफरीदी सुनो यार, कल तुमने जो बका था, कल तुमने जो बोला था, आज तुमने उसके समाधान देना पड़ेगा तुझे. ఈ రోజు నువ్వు సమాధానం చెప్పాల్సింది. నీకు నువ్వు సమాధానం చెప్పుకో, కనీసం మాకేం చెప్పక్కల, నీ దేశానికి సమాధానం చెప్పుకో. స్పోర్ట్స్మెన్షిప్ గురించి మాట్లాడావుగా నిన్న. अब बोलो यार किसका है स्पोर्ट्समैनशिप? अब बताओ किसको बोलते हैं स्पोर्ट्समैनशिप? ఇప్పుడు ఎవరిని అంటావురా?
ఒకసారి షాహిద్ అఫ్రిది నిన్న మాటలను ఒకసారి ప్లే చేద్దాం. ఎందుకంటే వీడు నిన్న మాటలు భారత్కి స్పోర్ట్స్మెన్షిప్ లేదంట, భారత్ భయపడిపోయిందంట, భారత్ మే 10నే భారతే కాదు ప్రపంచం చూసిందంట పాకిస్తాన్ సత్తాని. గొప్ప గొప్ప చూసేలా బాయ్, నీలంటూ ఎంతమంది 65 పిచ్చి కుక్కలాగా. ఇప్పుడు ఈ పిచ్చి కుక్కకు వాళ్ళ టీమే అరే కామెడీ పీస్లు ఏదో నేను అన్నావు కదా, భారత్ కామెడీ అయిపోయింది ప్రపంచ దేశాల ముందు, మేం కాదురా జోకర్లు అయింది, నువ్వు నీ దేశం ఈరోజు మ్యాచ్ ఆడే సత్తా లేక బయటికి రాలేదంటే ఇంతవరకును చెప్పు, ఫోన్ చేసి చెప్పు, అరే బయటికి రంటారా పరువు పోతుందిరా, నేను అన్న మాటలకి నేను ఇప్పుడు తలదించుకోవాలి, ఆడంట్రా, ఓడిపోయినా పర్వాలేదు, మీరు ఎలాగ ఓడిపోతారు, మీకు సత్తా లేదు, మీకు ధైర్యం లేదు, మీకు చావలేదు, మీరు గెలవలేరు అని చెప్పి నీ టైం చెప్పు, రమ్మను కనీసం గ్రౌండ్లోకి, ఫోన్ చేయి, కొట్టు, రమ్మని చెప్పు బయటికి. ఒక్కసారి నిన్న ఈ పిచ్చుకుక్క ఏం వాకిందో ఒకసారి చూద్దాం. షాహిద్ అఫ్రిది ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. बर्दाश्त नहीं होनी थी। एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए। बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा। तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए। हर जगह मजाक बन गए थे दुनिया में, तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी। एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए, नहीं होना चाहिए। इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया था उस चीज का। बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा। तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए। हर जगह मजाक बन गए थे दुनिया में, तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी। एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया अगर आप देखें तो सब शुरू हो गए थे कि पाकिस्तान से मैच नहीं होना चाहिए, नहीं होना चाहिए। इतना हो गया था कि मोदी के ऊपर ठीक ठाक प्रेशर आ गया। అండ్ వీడియో పిచ్చి కూతలు కూస్తూ ఉంటే మహమ్మద్ యూసఫ్ యుహానా, ఇప్పుడు మహమ్మద్ యూసఫ్ ఏమంటాడు సుహర్, అరే పంది, అడ్డంగా నువ్వు బలిసిపోతే నీకు నువ్వు పందులా కనిపించచ్చేమో, కానీ క్షమించాలి, ఒక మనిషిని ఇంత అగౌరవంగా మాట్లాడడం అంటే వాళ్ళు ప్రవర్తించే తీరు బట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అండ్ ఈరోజు వాళ్ళ టీం గ్రౌండ్లోకి రావడానికి ఆలోచిస్తుందంట. ఏంట్రా మరి మీరు చేస్తుంది ఈరోజు ఏంటి, ఏదో సో కాల్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అన్నారు కదా, మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. ఒక్కసారి వెధవ, ఈ మహమ్మద్ యూసఫ్ అనే వెధవ పేట్రెగిపోయాడు వాడి మాటలో. ఒక్కసారి వీడియో ఉన్నాడో చూడండి. असल में ये फिल्मी दुनिया से नहीं निकल पा रहे। हाँ जी, फिल्मी दुनिया से बेचारे, वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव, अच्छा सूर्या कुमार यादव, इसने जो है और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ मिला के रेफरी के जरिए टॉर्चर करवा रहे हैं। जेफ बायकॉट की बात ना कर रहे हैं। असल में ये फिल्मी दुनिया से नहीं निकल पा रहे। हाँ जी, फिल्मी दुनिया से बेचारे, वो हर वक्त फिल्म ही चल रही है वहाँ। ये सूर्य कुमार जो है, सूर्या कुमार यादव, अच्छा सूर्या कुमार यादव, इसने जो है और इंडिया को देखे शर्म आनी चाहिए जिस तरह जीतने की कोशिश कर रहे हैं, अंपायर को साथ। చూసారుగా వాడేమంటున్నాడు, సుహర్ కుమార్ యాదవ్ అంట. తాగి ఏమైనా వెళ్ళారా ఇంటి స్టూడియోలకి, ఏమైనా తాగి వెళ్ళారా? కొంచెం వాళ్ళైనా కొంత సందర్భాల్లో ఆలోచించి మాట్లాడతారు. ఏం చేస్తున్నారా, ఏం మాట్లాడుతున్నారా? ఈరోజు మీ టీం కనీసం గుమ్మం దాటడం లేదు, కనీసం వాళ్ళ రూమ్ ఆ గేట్ దాటం లేదట. ఏం పట్టుకుందిరా మీకు, భయం పట్టుకుందా? ఇటు ఏషియా కప్లోనే తలపడలేకపోతే ఇంకా మీరు ఐసీసీ టోర్నీస్, మిగతావి వరల్డ్ కప్ కావచ్చు, ఇటువంటి టోర్నీస్లో ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీస్ వీటిలో ఏం తలపడతారా మీరు? ఇంకా ధైర్యం లేదు, భారత్తో గెలిచి ఆటలో గెలిచే సత్తా లేదు. అఫ్కోర్స్ ఎలాగో యుద్ధంలో గెలవలేకపోయారు, అయినా సొంత డబ్బా కొట్టుకుంటారు. మొన్న మ్యాచ్లో పటాపంచలైపోయారు మీరు, అయినప్పటికీ రైట్, ఇదే అంశానికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్టులు కూడా జాయిన్ కాబోతున్నారు. మరి కాసేపట్లో స్పోర్ట్స్ అనలిస్టులు కూడా జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ జాయిన్ అయితే కనుక వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇటు పాకిస్తాన్ ఈరోజు మ్యాచ్ని, అంటే ఈరోజు మ్యాచ్ కనుక ఆడకపోతే ఇంక అయిపోయింట వాళ్ళ పని. ఎలా అంటావు సచిన్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒక్కసారి నేను ఆ నెంబర్స్తో, నేను ఆ పాయింట్ టేబుల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తానండి.
గ్రూప్ ఏలో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, దుబాయ్ అంటే అరబ్ ఎమిరేట్స్, ఒమన్ ఉంది. అందరూ కూడా 2 మ్యాచ్లు ఆడేశారు. ఇండియా 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లో గెలిచింది, 4 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ చూసుకుంటే కనుక 4.793 ఈ రన్ రేట్ ఉంది. సో ఈ నేపథ్యంలోని పాకిస్తాన్ 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 2 పాయింట్లతో ఉంది. సో ఈ నేపథ్యంలో నెట్ రన్ రేట్ ఎంతో తెలుసా? 1.649. ఎంత? 1.649. సో ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఈ క్రమంలోని ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి, వీళ్ళు మ్యాచ్ ఆడరంట, మ్యాచ్ క్విట్ చేస్తున్నారట. ప్రస్తుతం ఇది జరుగుతున్న చర్చ. మరి ముఖ్యంగా దుబాయ్ 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లు ఆడి 1 మ్యాచ్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 2 పాయింట్లతో సరి సమానంగా ఉంది. సో ఈ క్రమంలోని -2.030 రన్ రేట్తో పాయింట్ టేబుల్లో 3rd ప్లేస్లో ఉంది గ్రూప్ ఏలో. ఇది పాకిస్తాన్ తర్వాత. ఇక ఆ తర్వాత ఒమన్కి సంబంధించి 2 పాయింట్లతో, అంటే 2 మ్యాచ్లు ఆడింది, 2 మ్యాచ్లో ఓడిపోయింది, 0 పాయింట్స్తో -3.375 రన్ రేట్తో ప్రస్తుతం ఆ పాయింట్ టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. ఇదే గ్రూప్ బి గురించి మాట్లాడుకుంటే శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, హాంకాంగ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇలా 4 ఉన్న పరిస్థితి. ఇప్పటికీ ఆల్రెడీ అక్కడ హాంకాంగ్ ఎలిమినేట్ అయిపోయింది, ఇక్కడ ఒమన్ కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఈ మిగతా ఆ మూడిటికి శ్రీలంక చూసుకుంటే 2 మ్యాచ్ల్లో 2 గెలిచింది, 4 పాయింట్లు మాత్రమే అక్కడ సొంతం చేసుకుంది. అయినప్పటికీ టాప్ పొజిషన్లో వెళ్ళిపోయింది, అంటే టాప్ 4కి వెళ్ళిపోయింది. రన్ రేట్ చూసుకుంటే 1.546 రన్ రేట్తో ఉంది అక్కడ. ఏది? శ్రీలంక. బంగ్లాదేశ్, అఫ్కోర్స్ బంగ్లాదేశ్తో ఎటువంటి విభేదాలు, ఎటువంటి సిచ్యువేషన్, పాయింట్ టేబుల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద, మీరు గ్రూప్ ఏ గ్రూప్ బి 2 చూడొచ్చు. సో ఒక్కసారి పాయింట్ టేబుల్ మీరు చూడొచ్చు. శ్రీలంకకు సంబంధించి మాట్లాడుకుంటే 2 మ్యాచ్ల్లో 2 గెలిచింది, 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది, 1.546 పాయింట్లతో. బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల్లో 2 గెలిచింది, 1 ఓడిపోయింది, 4 పాయింట్లు సాధించింది, 2nd ప్లేస్లో -0.27 పాయింట్స్ ఉంది అక్కడ. ఇక ఆఫ్ఘనిస్తాన్ 2 మ్యాచ్లు ఆడింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ గెలిచింది, 2 పాయింట్లు ఉన్నాయి, పాజిటివ్గా +2.150 నెట్ రన్ రేట్తో ఉంది అక్కడ. సో ఇక్కడ చూడొచ్చు ఎంత టఫ్ కాంపిటీషన్. అక్కడ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, అంటే వీళ్ళ భయం ఏంటంటే ఇటు భారత్ ఎలాగా వెళ్ళిపోయింది, అక్కడ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది. ఆల్రెడీ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ కనుక ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది అనుకుందాం, ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకతో జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది అనుకుందాం, అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్తో వీళ్ళకి పడి సావదు అక్కడ, ఆఫ్ఘనిస్తాన్తో పడి సావదు అక్కడ. అందుకే ఈ మ్యాచ్ని కనుక వదిలేసుకుంటే ఎవడు పోయినా నాకెందుకు వచ్చిన గోల, ఇంకా మాటలు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ షేక్ హ్యాండ్ వివాదం ఒకటి ఉంది, ఆ షేక్ హ్యాండ్ వివాదంలో కొట్టుకుపోతుంది కాబట్టి మ్యాచ్కి సంబంధించి చేతులు ఎత్తేస్తే పోయే. మరి ఈ పిచ్చి పేలాపన పేర్లు, మరి ఈ పేలాపనంతా ఎందుకు? ఏదో భారీ డైలాగులు వేస్తారు స్టూడియోలో కూర్చొని, ఆ డైలాగులు దేనికి? ఉండాలి కదా, కొంచెమైనా బుర్ర చేయాలి కదా. నోటుకొచ్చినట్టు పేలితే సరిపోదు కదా, నోటుకొచ్చినట్టు వాగితే సరిపోదు కదా. మ్యాచ్ రెఫరీ ఆ క్రాఫ్ట్ని రిమూవ్ చేయాలని చెప్పి పట్టుబడుతోంది. ఇక్కడ క్లారిటీ, ఐసీసీ క్లారిటీ ఇచ్చినప్పుడు, ఐసీసీ క్లారిటీ ఇచ్చింది రూల్ బుక్లో లేదని చెప్పి, ఇంకా ఆయన ఎందుకు తీయాలి అక్కడ? ఇక్కడ 2 డిమాండ్లు ఏంటి? ఆ డిమాండ్లు తెర మీద తీసుకొస్తుంది. ఒకటి, పీనలైజ్ స్కై ఫర్ పొలిటికల్ కమెంట్స్ అంట. అంటే సూర్యకుమార్ యాదవ్ పొలిటికల్ కమెంట్స్ చేసినందుకు ఫస్ట్ అదొక డిమాండ్. రెండోది, మ్యాచ్ రెఫరీని రిమూవ్ చేయాలంట. బాయ్కాట్ ఆఫ్టర్ ఐసీసీ అంటూ కూడా, బాయ్కాట్ ఆఫ్టర్ ఐసీసీ బౌన్సర్ అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇక్కడ 2 డిమాండ్లను తెర మీద తీసుకొస్తుంది. ఒకటి, స్కై మాట్లాడిన పొలిటికల్ కామెంట్స్ అంట, ఆ గ్రౌండ్లో పొలిటికల్ కామెంట్స్ చేశాడంట, దాని మీద చర్య తీసుకోవాలంట. రెండోది ఈరోజు 2వ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమం ఏంటది? మ్యాచ్ రెఫరీని తొలగించాలట. ఈ రెండు జరిగితేనే వీళ్ళు మ్యాచ్ ఆడతారట. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మన దేశం కోసం, మన క్రికెటర్ల కోసం మన గొంతు చించుకుంటూనే ఉన్నాం. అండ్ మీరు మాట్లాడండి, ఈ పిచ్చి కుక్కల చెవికి వినిపించేలా. అఫ్కోర్స్
ఈ పిచ్చి కుక్కలు అనే పదం పాపం కుక్కలు కూడా ఫీల్ అవుతాయేమో. అంతకు మించి ఈ పందులకి వినిపించేలా చేద్దాం. ఈ బురద పందులకి ఈ మురికి పందులు ఉంటాయి కదా, కొన్ని ఆ మురికి కాళ్ళలో దొర్లుతూ ఉంటాయి పందులు. వీళ్ళ ఆ బాపతే అయితే అవి కంటికి కనిపించే మురికిలో దొర్లుతూ ఉంటాయి, వీళ్ళేమో మాటల మురికిలో దొర్లే పందులు. ఈ రెండు కూడా చాలా 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 చిరాకేస్తుంది వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు. ఇదే అంశానికి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ రియాక్ట్ అయ్యాడు ఆ కామెంట్ల గురించి. ఒకసారి సూర్యకుమార్ యాదవ్ ఏమంటున్నాడో చూద్దాం. ఆ తర్వాత మ్యాచ్కి సంబంధించి ఇంకొక కొద్ది క్షణాలు ఉంది కాబట్టి దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ రియాక్ట్ అవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఏమంటున్నాడో చూద్దాం. We had perfect our government and BCCI, we were aligned together, and rest we came here, we took a call, and I feel we came here just to play the game. I think we gave the proper reply. We had perfect our government and BCCI, we were aligned together, and rest we came here, we took a call, and I feel we came here just to play the game. I think that's రైట్, లేటెస్ట్ న్యూస్ అందుతోంది. ఐసీసీ రెఫరీని మార్చేందుకు విముఖత వ్యక్తం చేసింది అనే అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఐసీసీ ఒప్పుకోలేదు రెఫరీని చేయించడానికి అనేది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన సందర్భం, ఈ అంశానికి సంబంధించి దాదాపుగా ఒకటే మాట వినిపిస్తోంది. మేమైతే మార్చమబ్బా, రెఫరీని మార్చే ప్రసక్తే లేదనేది ఐసీసీ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఏషియా కప్ నుంచి తప్పుకోబోతుందా, ఆడుతుందా? మరి ముఖ్యంగా ఇప్పటికైతే పాకిస్తాన్ ఏషియా కప్ ఇక ఆడదు, ఈ మ్యాచ్ అయితే మాత్రం ఆడదని. మరి ముందు ఆడుతుందో ఆడదో తెలీదు. పాపం వాళ్ళ పరిస్థితి అది. ఎందుకంటే ఆ మ్యాచ్ ఆడగలే సత్తా వాళ్ళ దగ్గర లేదు. పాపం ఏం చేస్తాం, టీం అలా ఉంది పాపం వాళ్ళది. ఆడేస్తారు, పీకేస్తారు, పొడి చేస్తారు అనుకునే వాళ్ళు టప్ప అవుట్ అయిపోయారు. ఇప్పుడు ఏకంగా మ్యాచ్ ఆడడం ఏమంటే సూర్యకుమార్ యాదవ్ని తొలగించండి, సూర్యకుమార్ యాదవ్ని యాక్షన్ తీసుకోండి, ఇప్పుడు రెఫరీని పీకేసేయండి. ఐసీసీ క్లారిటీ ఇచ్చింది కదా, ఇప్పుడు ఏంటి ఐసీసీని పీకేయమంటారా? ఐసీసీని పీకేయాలా? మీరు ఆడేదే తొండాట, మీరు ఒకప్పుడు ఆడిందే తొండాట. ఆ తొండాట బయటపెట్టిన సందర్భాలు కూడా చాలా ఎందుకు బయటపడ్డానికి మీరే బయటపడ్డారు కదా చాలా సందర్భాలు. అండ్ ఈరోజు ఈ డిమాండ్లను తెర మీద తీసుకొస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో మీకేమైనా విషయం కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి షాహిద్ అఫ్రిది నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి వాళ్ళకి తిరిగి వినిపిద్దాం. ఎందుకంటే షాహిద్ అఫ్రిది ఏమంటాడు, స్పోర్ట్స్మెన్షిప్ లేదు, లేకపోతే ఇంకేదో మాట్లాడతాడు. ఒక్కసారి ఆ డైలాగ్ వాళ్ళకే వినిపిద్దాం. షాహిద్ అఫ్రిది థోడా సెస్సుల్లో ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఏం జరుగుతోంది, ఎటువంటి పన్నాగాలు పన్నుతున్నారు భారతదేశం మీద, ఎటువంటి నిందలు వేస్తున్నారు పాకిస్తాన్ కొన్ని పిచ్చి కుక్కలు, వాటి మీకు చూపించడం తద్వారా వాటిని తిప్పికొట్టే ఛాన్స్ మనం వాళ్ళని తిప్పికొట్టే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. కాబట్టి దీనికి సంబంధించి ఎవరైనా కలవరపడే అవకాశం ఉంటే కనుక దయచేసి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఈ అంశానికి సంబంధించి షాహిద్ అఫ్రిది ఏమన్నాడో చూద్దాం. ठीक ठाक प्रेशर आ गया था उस चीज का। बात यह है कि 10 मई के बाद दुनिया ने देखा भी, पाकिस्तान की पावर को भी देखा और इंडिया को जलील होते हुए भी देखा। तो वो एक बहुत बड़ी शर्मिंदगी थी उनके प्राइम मिनिस्टर के लिए, उनकी आवाम के लिए। हर जगह मजाक बन गए थे दुनिया में, तो वो चीज उनसे बर्दाश्त नहीं होनी थी। एशिया कप जब शुरू हुआ तो उनके सोशल मीडिया